అవినాష్ ఇండస్ట్రీస్ చేసిన మోసాన్ని హాస్పిటల్లో అందరి ముందు చెబుతాడు షాడో. దాంతో అక్కడే ఉన్న అవినాష్ పై జనమందరూ తిరగబడతారు. అదే టైంలో అక్కడి నుండి వెళ్దామన్నట్టుగా అన్వితకు సైగ చేస్తాడు షాడో. జనాల గుంపులో నుండి బయటికి వచ్చాక పక్కన షాడో ఉన్నా కూడా అటూ ఇటూ ఎవరికోసమో వెతుకుతోంది అన్విత. మనం తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. నువ్వు దేని గురించి వెతుకుతున్నావో నాకు తెలుసు. సురేంద్ర అంకుల్ సేఫ్గా ఉన్నారు, డోంట్ వరీ అని ఆమె చేయి పట్టుకుని కార్ వద్దకు నడుచుకుంటూ వెళ్లాడు షాడో. అన్వితకు హ్యాపీగా అనిపించింది. అంతేగాక ఆశ్చర్యం వేసింది. తనతో పాటు హాస్పిటల్కి వచ్చిన సురేంద్రని తనకు తెలియకుండా షాడో ఎక్కడికి తీసుకెళ్లాడో ఆమెకు అర్థం కాలేదు. ఆ విషయం గురించి ఆలోచిస్తూ కారులో ఎక్కిన అన్విత థ్యాంక్యూ షాడో అని చెప్పింది. పార్కింగ్ ఏరియా నుండి కార్ స్టార్ట్ చేసిన షాడో, మన మధ్య ఇలాంటి ఫార్మాలిటీస్ అవసరమా? నువ్వు నాతో అంత ఫార్మల్గా ఉంటే నువ్వు నాకు చాలా దూరమైతున్నట్టుగా అనిపిస్తుంది అని అన్నాడు. ఆ విషయం నిజమేనని అన్వితకు కూడా అనిపించింది. అలా అయితే మరి నువ్వు చేసిన పనికి థ్యాంక్స్ చెప్పకుండా ఏం చెయ్యాలి అని అడిగింది అన్విత. ముద్దు పెట్టాలి అని అన్విత వైపు కొంటెగా చూస్తూ అన్నాడు షాడో. ఆహా, పెద్ద ప్లానే వేశావు అని షాడో వైపు చూస్తూ నవ్వింది అన్విత. చిన్నగా నవ్విన షాడో, బేబీ, ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. పనులేవి చేయకూడదు. జాబ్ చేయడం అవసరం లేదనిపిస్తుంది అని అన్నాడు. కొద్దిగా ఆలోచించిన అన్విత, నెక్స్ట్ వీక్లో కార్ షో ఉంది, వస్తానని రాఘవ్ సార్కి మాటిచ్చాను. అదొక్కటైపోతే ఆ తర్వాత జాబ్ మానేయాలా వద్దా అనేది ఆలోచిస్తాను అని అంది. నీకు వెళ్లాలనిపిస్తే వెళ్ళు, పర్వాలేదు, బట్ నీ హెల్త్ జాగ్రత్త అని అన్నాడు షాడో. అంతలోనే హోటల్ రావడంతో కార్ను ఆపేశాడు షాడో. ఆ తర్వాత అన్వితను 2 చేతుల్లో ఎత్తుకొని లిఫ్ట్లో పైకి వెళ్లాడు. రూంలోకి వెళ్లిన తర్వాత, నువ్వు నన్ను మరీ గాజుబొమ్మలా చూసుకుంటున్నావు, నేను నడవగలను కదా అని అంది అన్విత. నువ్వు నడవలేవని కాదు, నిన్ను ఎత్తుకు వచ్చేంత ప్రేమ ఉందని చెప్పడానికి అలా చేశాను అని నవ్వుతూ అన్నాడు షాడో. అలాగా? అయితే నాకిప్పుడు వంట చేసే ఓపిక లేదు. తినడానికి ఏదైనా చేస్తావా అని అడిగింది అన్విత. డెఫినెట్గా. నాకు వంట చేయడం రాదనుకున్నావా? నా చిన్నప్పటి నుండి నేనే వంట చేసుకుని తిన్నాను. నాకు వండి పెట్టేవాళ్లు ఎవ్వరూ లేరు. 30 ఇయర్స్ నుండి ఒంటరిగానే ఉన్నాను. కొన్నిసార్లు ఒంటరిగానే చచ్చిపోతానేమో అనుకున్నాను. కనీసం నేను చనిపోయినట్లు ఎవరికీ తెలియదేమో అని భయపడ్డాను. నువ్వు నా జీవితంలోకి వచ్చే వరకు నేను ఒంటరిగానే బతికాను. నీ వల్లే నా ఒంటరితనం దూరమయ్యింది అని ఎమోషనల్గా చెప్పాడు షాడో. అన్విత ఆశ్చర్యపోయింది. 30 ఏళ్ల నుండి ఒంటరిగా ఉంటున్నానని షాడో చెప్తున్నాడు. అంటే షాడోకి పేరెంట్స్ లేరా? కానీ ప్రవీణ్ జయరాం, రాఘవ్ సార్లకి పేరెంట్స్ ఉన్నారు కదా. అంటే ప్రవీణ్ జయరాం షాడో కాదా? ప్రవీణ్ వేరు, షాడో వేరా? బట్ 30 ఇయర్స్ అంటే ప్రవీణ్ వయసు కూడా అంతే ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండిపోయింది అన్విత. షాడో మాత్రం కిచెన్లోకి వెళ్లి ఫ్రిడ్జ్లోంచి కూరగాయలు తీసి చకచకా కట్ చేస్తున్నాడు. అరగంటలో భోజనం రెడీ చేసి ఆమె ముందుకు తీసుకువచ్చాడు. భోజనం వైపు చూసిన అన్విత హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇటువైపు హోటల్ రూంలో వాతావరణం కూల్గా ఉంటే హాస్పిటల్ దగ్గర గందరగోళంగా ఉంది. తనను కొట్టడానికి వస్తున్న జనాల నుండి తప్పించుకోవడానికి హాస్పిటల్ సెక్యూరిటీని పిలిచాడు అవినాష్. సెక్యూరిటీ రాగానే 2 నిమిషాల్లో అక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది. దాంతో అక్కడి నుంచి నేరుగా భారతి దగ్గరికి వెళ్లాడు అవినాష్. అతని మనసులో అనేక ఆలోచనలు తిరుగుతున్నాయి. అసలు మాస్క్తో ఉన్న పర్సన్ ఎవరు? వాడు మాస్క్ ఎందుకు పెట్టుకున్నాడు? వాడేమైనా ఇంటర్నేషనల్ టెర్రరిస్టా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో అతన్ని చూసిన భారతి, అవినాష్, ఇప్పుడేం చేద్దాంరా? లాస్యకు బ్లడ్ ఇంకా దొరకలేదు, ఎలా అని అడిగింది. మాస్క్ వ్యక్తి గురించి తను ఆలోచిస్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్న భారతి వైపు చిరాకుగా చూసిన అవినాష్, బ్లడ్ దొరక్కపోతేనే మంచిదమ్మా, లాస్య కడుపులో బిడ్డ చనిపోతేనే నాకు మంచిది అని చెప్పాడు. అదే టైంలో, ఇక్కడ లాస్య బంధువులెవరైనా ఉన్నారా అని గట్టిగా అరుస్తూ నర్స్ అక్కడికి వచ్చింది. మేమే అన్నట్టుగా అవినాష్, భారతి చెయ్యి పైకెత్తారు. దాంతో, తొందరగా వచ్చి ఈ పేపర్స్ మీద సైన్ చేస్తే లాస్యకు బ్లడ్ ఎక్కిస్తాం. మీరు ప్రయత్నం చేస్తే బ్లడ్ దొరకలేదు, కానీ మాకు దొరికింది. వచ్చి సైన్ చేస్తారా అని అంది నర్స్. ఆ మాటలతో భారతి హ్యాపీగా ఫీల్ అయ్యింది. అవినాష్ మాత్రం ఆనందంగా లేడు. అయినా సరే తప్పదు కాబట్టి సంతకం చేసి బయటకు వచ్చాడు.
హాస్పిటల్లో ఎక్కువసేపు ఉండలేక వెళ్ళిపోవాలని వెనక్కి తిరిగిన సమయంలో అతన్ని ఆపేసిన భారతి, అవినాష్, అనవసరంగా ఎందుకంత కష్టపడుతున్నావు? అన్వితను వదిలేయ్. మన దగ్గర డబ్బుంది. అన్విత కంటే అందగత్తెలు నీకోసం పరిగెత్తుకుంటూ వస్తారు. అన్విత గురించి ఆలోచించకు అని చెప్పింది. నాకెవ్వరూ వద్దమ్మా, అన్విత కావాలి. నా దగ్గర డబ్బుందని వచ్చేవాళ్లు వేరు, అన్విత వేరు. తనలాంటి వాళ్లు ఎక్కడా దొరకరు. అన్విత నాకు ఎలా దక్కకుండా పోతుందో నేను చూస్తాను అని అక్కడి నుండి ఆఫీస్కి వెళ్దామని బయటికి వచ్చాడు అవినాష్. హాస్పిటల్ పార్కింగ్ ఏరియాలోంచి అవినాష్ కార్ తీస్తుండగా అతని మొబైల్ ఫోన్ రింగ్ అయ్యింది. సార్, నేను ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నాను. అన్విత గురించి వివరాలు తెలుసుకోమని చెప్పారు కదా. మాకు కొన్ని విషయాలు తెలిసాయి. అవి మీకు చెప్పాలి. ఎక్కడికి రమ్మంటారు అని అడిగాడు. తన ఆఫీస్కి రమ్మని అవినాష్ చెప్పడంతో 10 నిమిషాల తర్వాత ఇద్దరూ ఆఫీస్ రూంలో కలుసుకున్నారు. సార్, అన్విత వెనకాల 3 వ్యక్తులు తిరుగుతున్నారు. అందులో ఒకరు స్టార్ ఎంటర్టైన్మెంట్ ఓనర్ ప్రవీణ్ జయరాం, ఇంకొకరు కార్ డిజైనర్ రాఘవ్. వీళ్ళిద్దరి గురించి మనకు అన్ని విషయాలు తెలిసాయి. కాకపోతే 3వ వ్యక్తి విషయాలు మాత్రం తెలియలేదు. అన్వితను కలుసుకుంటున్న 3వ వ్యక్తి ఎప్పుడూ మాస్క్తో ఉంటున్నాడు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మాస్క్తో ఉంటున్న వ్యక్తికి ప్రవీణ్ జయరాంకి ఫ్రెండ్షిప్ ఉందని తెలిసింది. కావాలంటే ఇక్కడ చూడండి. ప్రవీణ్ జయరాం కారుని ఆ 3వ పర్సన్ కార్ ఎగ్జిబిషన్కి తీసుకొచ్చాడు అని తన దగ్గరున్న సీసీటీవీ ఫుటేజీని చూపించాడు డిటెక్టివ్ ఏజెంట్. అవినాష్ ఆలోచనలో పడిపోయాడు. ముసుగు వ్యక్తి వెనకాల పెద్ద కథ ఉండి ఉంటుందని అతను అనుకున్నాడు. ఆ కథ ఏంటో తెలుసుకోవాలన్న ఆసక్తితో, మాస్క్ వేసుకున్న పర్సన్ ఎవరో కనిపెట్టండి, దానికి మీకు 10 లక్షలిస్తాను అని చెప్పాడు అవినాష్. డిటెక్టివ్ ఏజెంట్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. పెద్ద మొత్తంలో అమౌంట్ ఆఫర్ చేయడంతో మాస్క్ వేసుకున్న పర్సన్ బాగా రిచ్ పర్సన్ అయ్యుంటాడని అనుకుని సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోగానే షాడో గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు అవినాష్. ఈరోజు నువ్వు నా రహస్యం బయటపెట్టావు. ఏదో ఒక రోజు నీ అసలు రంగేంటో నేను బయటపెడతాను అని మనసులో అనుకున్నాడు అవినాష్. కొన్ని రోజులు గడిచాయి. ఆ రోజు హోటల్ గదిలో అన్విత వంట చేస్తుంది. ఆమె ముందు ప్రియ నిలబడింది. అయితే ప్రియ ఎప్పుడూ జాలీగా, హుషారుగా ఉంటుంది. బట్ ఈసారి ఆమె మొహంలో ఆ ఉత్సాహం కనిపించలేదు. దాంతో, ఏమైంది ప్రియా, ఎందుకలా ఉన్నావు? ఎవరిమీద కోపం అని అడిగింది అన్విత. ఎవరి మీదనో నీకు తెలీదా? మొహం చూపించకుండా తిరుగుతున్నాడు కదా నీ మాస్క్ మొగుడు, అతని మీదే. అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు అని కోపంగా అడిగింది ప్రియా. ఏమైందే, షాడో ఏమన్నాడు అని ఆశ్చర్యంగా అన్విత అడగడంతో, ఇంకా ఏమనాలి, నువ్వు నాకు చిన్నప్పటినుంచి తెలుసు. చిన్నప్పటినుంచి నేను నిన్ను ఎలా చూసుకున్నానో నీకు తెలుసు. అలాంటిది ఇప్పుడు నిన్ను హాస్పిటల్ నుండి హోటల్కి, హోటల్ నుండి హాస్పిటల్కి దింపడానికి నాకు డబ్బులిస్తానని ఆఫర్ చేశాడు అని చెప్పింది ప్రియా. ఓ అదా అని అన్విత సైలెంట్గా ఉండిపోయింది. అదా అని దీర్ఘం తీస్తావేంటే? నువ్వు చెప్పకూడదా నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని అని? అసలు నాకు డబ్బులెందుకిస్తాడు? నేను నీ దగ్గర డబ్బులు తీసుకుంటానా? ఒకరోజు నిన్ను హాస్పిటల్ దగ్గర దింపి మళ్ళీ తీసుకురావడానికి 5 లక్షలిస్తానన్నాడు. అసలు తనేమనుకుంటున్నాడు? రోజుకు 5 లక్షలా అని ఆవేశంగా అంది ప్రియా. మరి ఆ విషయం తనకే చెప్పకపోయావా అని అడిగింది అన్విత. అంటే అది అంత డబ్బు ఆఫర్ చేసేసరికి నేను కూడా నో చెప్పలేకపోయాననుకో అని చిన్నగా నవ్వింది ప్రియా. అమ్మ దొంగ అని చిన్నగా నవ్వింది అన్విత. అన్వి, నాకో విషయం అర్థం కావట్లేదు. అసలు మీ షాడో ఏం చేస్తాడు? ఎంటర్టైన్మెంట్ కంపెనీ కాకుండా అతనికి బ్యాంకు గాని, క్యాష్ ప్రింట్ చేసే మిషన్ గానీ ఉందా అని అడిగింది ప్రియా. అన్వితకు నవ్వొచ్చింది. ఎందుకు నవ్వుతున్నావే? నేను సీరియస్గా అడుగుతున్నాను. ఇదిగో చూడు, ఆల్రెడీ 10 రోజుల డబ్బులు నాకు ట్రాన్స్ఫర్ చేశాడు అంటూ తన మొబైల్లో బ్యాంక్ మెసేజ్ని చూపించింది ప్రియా. అందులో 50 లక్షలు డిపాజిట్ అయినట్టు మెసేజ్ ఉంది. అది చూసిన అన్విత, మంచిదే కదా అని అంది. ప్రియతో మాట్లాడుతూనే ఫుడ్ ప్రిపేర్ చేసింది అన్విత. ఆ తర్వాత భోజనం తీసుకుని హాస్పిటల్కి బయలుదేరారు అన్విత, ప్రియా. హాస్పిటల్కి చేరుకున్నాక పార్కింగ్ ఏరియాలో తాను వెయిట్ చేస్తుంటానని ప్రియ చెప్పడంతో అన్విత ఒక్కతే హాస్పిటల్ లోపలికి వెళ్ళింది. లిఫ్టులోకి వెళ్లి చంద్రమున్న ఫ్లోర్ నెంబర్ ప్రెస్ చేసింది. లిఫ్ట్ తలుపులు మూసుకుపోతున్న సమయంలో సడన్గా లిఫ్ట్లోకి దూరిపోయి అన్వితను బయటకు లాక్కు వచ్చాడు రాఘవ్. అతన్ని చూసి అన్విత షాక్ అయిపోయింది.
వారం రోజుల తర్వాత సడన్ గా అతనక్కడ కనిపించడం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించింది. సార్, మీరేంటిక్కడా అని అనుమానంగా అడిగింది అన్విత. నేను హాస్పిటల్కి రాకూడదా? వారం రోజులుగా నాకు గుండె నొప్పిగా ఉంటోంది అని అన్నాడు రాఘవ్. ఏంటి సార్ మీరనేది? మీకు గుండె నొప్పా అని అన్విత ఆశ్చర్యపోతుంటే, ఎస్, హార్ట్ అటాక్. వారం రోజుల నుండి నువ్వు నాకు కనిపించలేదు కదా, అందుకే నా గుండెలో నొప్పి వచ్చింది అని అన్నాడు రాఘవ్. సార్, మీరేదేదో మాట్లాడుతున్నారు. నాకిప్పుడు అవన్నీ వినే ఓపిక లేదు. నేను మా బాబాయ్ దగ్గరికి వెళ్ళాలి అని అక్కడ్నుంచి వెనక్కి అడుగు వేసింది అన్విత. అంతలోని ఆమె చేతిని పట్టేసుకున్న రాఘవ్, ఎందుకలా వెళ్ళిపోతున్నావు? నన్ను చూస్తే అంతలా భయమేస్తోందా? నేనేమీ దయ్యాన్ని కాదు. నాకు కొంచెం కోపం ఎక్కువ, అంతే. అది తప్పితే నేను కూడా అందరిలాంటి వాణ్ణే అని సీరియస్గా అన్నాడు. అన్విత కూడా అంతే సీరియస్గా, అయితే నన్నేం చేయమంటారు అని అడిగింది. నా వైపు చూడమంటున్నాను, నన్ను కన్సిడర్ చేయమంటున్నాను అని రాఘవ్ అన్నాడు. అన్వితకు పిచ్చి కోపమొచ్చింది. ఒరేయ్, నేను మీ అన్నయ్యకు కాబోయే భార్యను. మీ అన్నయ్య మీద నాకు ఇంట్రెస్ట్ ఉందని నీకు ఆల్రెడీ తెలుసు. అయినా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావురా అని మనసులో అనుకుంది అన్విత. నువ్వు మా అన్నయ్య లవ్ చేసుకుంటున్నారని ఇన్నాళ్ళు నేననుకున్నాను. బట్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ అంతగా లేదని నాకు తెలిసింది. మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఇంటిమేట్ రిలేషన్ లేదని మా అన్నయ్య నాకు చెప్పాడు. ఒకవేళ నిజంగా మా అన్నయ్య నిన్ను కావాలని కోరుకుంటే నేను నిన్ను ఇక్కడే వదిలేసి అబ్రాడ్ వెళ్ళిపోతాను. అక్కడే నీకన్నా అందంగా ఉండే తెల్లతోలు అమ్మాయిని చూసుకుంటాను. కానీ నీ విషయంలో మా అన్నయ్య తప్పుకుంటే మాత్రం నిన్ను నేను వదలను అని అన్నాడు రాఘవ్. అన్వితకు అసలు ఏమనాలో అర్థం కాలేదు. ఒక అమ్మాయి ముందు ఎలా మాట్లాడాలో కూడా తెలియని రాఘవ్పై కోప్పడాలో జాలిపడాలో తెలియలేదు. అయితే రాఘవ్ని ఎలాగైనా వదిలించుకోవాలని ఆమె అనుకుంది. దాంతో, మీరు నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత మీకు పిల్లలు కావాలని కోరుకుంటారా లేదా అని ఆమె స్ట్రెయిట్గా అడిగింది. అవును, నాకు పిల్లలంటే ఇష్టమే అని అతడు ఆన్సర్ చేయడంతో, అయితే మీరు నా గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నాకు పిల్లలు పుట్టరు. మీలాంటి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వాళ్లకి వారసుడు కావాలి. నాలాంటి వాళ్లు మీ ఫ్యామిలీలో సెట్ అవ్వరు అని చెప్పింది అన్విత. నిజమా? నువ్వు సీరియస్గా మాట్లాడుతున్నావా? నీకు నిజంగా పిల్లలు పుట్టరా అని రాఘవ్ ఆశ్చర్యపోతుంటే, అవునన్నట్టుగా ఆమె తల ఊపింది. ఈ దెబ్బతో రాఘవ్ తనని వదిలేస్తాడని ఆమె ఊహిస్తోంది. ఇంకా ఎన్నిసార్లు ఇలాంటి కథలు చెప్తావ్? నీకు పిల్లలు పుట్టరని నాకింతకు ముందే తెలుసు. అయినా నీ విషయంలో అది నాకు ప్రాబ్లమే కాదు. పిల్లలు పుట్టకపోయినా నీతో జీవితాంతం నేను కలిసి ఉంటాను అని అన్నాడు రాఘవ్. ఆ మాటలతో అన్వితకు దిమ్మ తిరిగిపోయింది. ఏదో ఒకటి చెప్పి రాఘవ్ నుండి తప్పించుకోవాలని చూస్తే ఇలా జరిగిందేమిటని ఆమె బాధపడింది. ఇంకా అక్కడే ఉంటే రాఘవ్ తనను మరింత ఇబ్బంది పెడతాడని ఆలోచించిన అన్విత, రాఘవ్ సార్, నాకిప్పుడు చాలా పనుంది, నేను వెళ్ళాలి. మళ్ళీ ఇంకెప్పుడైనా కలిస్తే పర్సనల్ విషయాలు మాట్లాడకండి ప్లీజ్ అని అక్కడి నుండి లిఫ్ట్ వైపు వేగంగా వెళ్ళింది. అన్విత వెనకాలే రాఘవ్ కూడా వెళ్ళాడు. కాని అంతలోనే లిఫ్ట్ తలుపులు తెరుచుకోవడంతో అందులో ఎక్కేసి తలుపులు మూసేసింది అన్విత. రాఘవ్ లిఫ్ట్లోకి ఎక్కకపోయేసరికి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది. రాఘవ్ని ఎలా వదిలించుకోవాలో ఆమెకు అర్థం కావట్లేదు. ఈ విషయం షాడోకి చెప్పాలా వద్దా అని ఆమె ఆలోచిస్తుండగా లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చి చంద్రం వార్డు వైపు అడుగులు వేస్తుండగా ఆ కారిడార్లో ఒకానొక మూలన సురేంద్ర కనిపించాడు. వెంటనే ఆమె కళ్లల్లోకి ఒక వెలుగు వచ్చింది. బాబాయ్ అంటూ గట్టిగా పిలిచింది. ఆ పిలుపుతో అన్విత వైపు తిరిగిన సురేంద్ర ఒక రకమైన సంతోషంతో ఆమె దగ్గరికి వెళ్ళాడు. చంద్రంని చూడగానే అన్వితలో అనేక ప్రశ్నలు కలిగాయి. ఆ ప్రశ్నలన్నిటినీ చకచక అడిగేస్తూ, హాస్పిటల్ నుండి మీరెక్కడికి వెళ్లారు బాబాయ్? అసలేం జరిగింది అని అడిగింది. అదో పెద్ద కథ అని చిన్నగా నవ్వాడు సురేంద్ర. ఏంటన్నట్టు ఆసక్తిగా చూస్తోంది అన్విత. హాస్పిటల్ నుండి సురేంద్ర బయటకు ఎలా వెళ్లాడు? ఎన్ని రోజులు ఎక్కడున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.